She's not angel. She's a devil. అందుకు ఇవి పోలీసులకి దొరకలేదు. లేదంటే నువ్వు చేసిన పనికి ఈ పాటికి జైల్లో కూర్చొని చిప్పకూడు తినేవాడివి. డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఎంతకాలం జైలు శిక్ష పడుతుందో తెలుసా? అసలు నేనెందుకు చేస్తానని బుకాయించావు కదా రిషి. మరి ఇప్పుడేమంటావు? నీ వల్ల ఈ ఇంటి పరువు రోడ్డును పడేలా ఉంది. అసలు ఎప్పటికీ మారుతావురా నువ్వు? పోలీసులు ఇంటి వరకు తీసుకొచ్చే స్థాయికి దిగజారిపోయావు. అరే చిన్న పిల్లాడు, ఏదో తెలియక చేశాడు, వదిలేయండి. నువ్వు మాట్లాడకు భాగ్యవత. ఇంకా ఎంతకాలం వీడికి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు? ఇంకెంతవరకు వచ్చాక కూడానా? డ్రగ్స్ అంటే ఏవో సాల్ట్ ప్యాకెట్స్ అనుకుంటున్నావా? ఆవిడ మీద అరిస్తే ఆవిడేం చేస్తుంది శ్రీ? మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడాలి. చెప్పండి, ఇలాగేనా పెంచారు మీరు? ఇది ఇలాగే కొనసాగితే ఈసారి తప్పించుకున్నా ఇంకొకసారి పోలీసులకి దొరుకుతాడు. అప్పుడేంటి పరిస్థితి? ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటే రేపు నా సంగతేంటి? చెప్పు రిషి, అడుగుతోంది కదా, తన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇప్పటికే తన జీవితం తల్లకిందులయింది. ఇంకా నువ్వు ఇలా చేస్తుంటే తను ఏమవ్వాలి చెప్పు. నన్ను క్షమించమ్మా. రిషి, నన్ను కాపాడుతున్న, అర్థం చేసుకుంటున్న తల్లివి, నన్ను క్షమించమ్మా. నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువై అలా చేయాల్సి వచ్చింది. ఒక తల్లిగా నన్ను అర్థం చేసుకోమ్మా. ఏమైంది వీడికి? ప్రతిసారి ఇలా కాళ్ళ మీద పడిచేస్తున్నాడు వెధవా. ఇంకా వద్దనుకున్న ప్రతిసారి అంతకంతకు దిగజారాల్సి వస్తుంది. రిషి, నువ్వు ముందు పైకిలే. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, ఇవి మానేస్తాను అని నాకు మాటివ్వు. ఇప్పటికే ఎక్స్ట్రా చేశానంటే మళ్ళీ ఇదొకటా నాకు? సరే అమ్మా, ఇంకా అలా చేయను, మాటిస్తున్నాను. ఇలా కాదు, జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్ళను, బుద్ధిగా డాడీ బిజినెస్లు చూసుకుంటానని నాకు మాటివ్వు. మాటివ్వు రిషి. ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఏం లేదమ్మా, మాటిస్తున్నాను. జీవితంలో ఇంకా డ్రింక్స్ జోలికి పోను. నువ్వు చెప్పినట్టే డాడీ బిజినెస్లన్నీ చూసుకుంటాను. వీడమ్మ కూడా ఎప్పుడూ వీడినింతగా దబాయించుండదు. అయినా ఏంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఇలా మత్తుకు బానిసైన వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు అత్తయ్య. మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? మార్పు మొదలవ్వాలి అంటే ముందు మనమే కదా సహకరించాల్సింది. ఇలాంటి విషయాల్లో కుటుంబమే ముందుండి నడిపించాలి. ఈ విషయంలో నేను రిషిని నమ్ముతున్నాను. ఖచ్చితంగా మారుతాడు. నేను మారుస్తాను. అబ్బో, మా సరస్వతి వదిన లేకపోయినా ఏదో నువ్వే పెద్ద కన్న తల్లిలాగా బాగానే చక్కదిద్దుతున్నావు. మరి
చక్కదిద్దాలి అంటే బాధ్యతలు తీసుకోవాల్సిన వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎవరో ఒకళ్ళు బాధ్యతలు తీసుకోవాలి కదా. ఇంకా మీ విషయానికి వస్తే మంచి చెప్పాల్సిన వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలతో వెనకేసుకొస్తున్నారు. మరి ఇంకెవరు చెప్పేది? నేనే చెప్పాలి. అందుకే చెప్తున్నాను. అయినా కార్తిక్ ఒకడే నా కొడుకు కాదు, రిషి, శ్రీలు కూడా నా కొడుకులే. ఇది నా కుటుంబం. నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు? చెప్పేవాళ్ళు లేకే ఇలా ఉన్నారు. ఇప్పటి నుండి చెప్తాను. వినే వరకు, మారే వరకు ఖచ్చితంగా చెప్తూనే ఉంటాను. ఎలా మారడో నేను చూస్తాను. ఖచ్చితంగా మారతాడు. నేను మారుస్తాను. ఈ రిషి నన్ను ఇంతకంత దిగజారుస్తున్నాడు. మెల్లమెల్లగా పట్టుకోల్పోతున్నాను అనిపిస్తుంది. డాడ్, చెత్త వెధవా, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అందరి ముందు దాని కాళ్ళ మీద పడతావేంట్రా? నీ దరిద్రాలన్నీ ఇంటి వరకు తీసుకొచ్చి నా పేకకు చుడుతున్నావు. అయినా డ్రగ్స్ ఏంట్రా? భూతులు వస్తున్నాయిరా ఇడియట్. రేయ్, ఆ వేణను వదిలించుకోమంటుంటే ఏంట్రా నువ్వు చేస్తున్న పనులు? వేస్ట్ ఫెలో. ఆ పార్వతి కాళ్ళు పట్టుకుని అమ్మా అని మొరపెట్టుకుంటున్నావు. ఇంకది ఎక్కడికి వెళ్తుందిరా ఇల్లు వదిలిపెట్టి? అందరూ కలిసి మీ చెత్త పనులతో దాన్ని దేవతని చేయండి, నన్ను వెధవని చేయండి. ఛీ! అయిపోయిందా డాడ్? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? డాడ్, నేను మీ కొడుకుని. అలాంటప్పుడు నేను మీ తీరి ఫాలో అవుతాను. నా ఉద్దేశం, నేను కూడా ఊసరి వెళ్లిలా రంగులు మారుస్తూ మంచిగా నటించాలి. ఆ విషయంలో నేను కూడా ఒక అడుగు ముందే ఉంటాను డాడ్. చూస్తూ ఉండండి డాడ్. అమ్మనింటికి తీసుకురావడానికి నేను ఎంతకైనా దిగజారుతాను. తీసుకునే వస్తాను. అది ఈ పెళ్లితో అయినా సరే. అమ్మ ఇంటికి రావాలి డాడ్. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. మీ వల్ల కాలేకపోతుంది, నేను చేసి చూపిస్తా. మంచిగా నటిస్తూ మెత్తగా నాకు కావాల్సింది నేను లాక్కుంటాను. చూస్తూ ఉండండి. వీడేం చేసినా ముందది వర్కౌట్ అవ్వాలి. డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే అంతే చాలు. యా ఆల్రైట్ బాయ్. డాడ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. కూర్చో శ్రీ. పర్లేదు డాడ్, చెప్పు. ఆల్రెడీ మీకు చెప్పిన విషయమే డాడ్. ఇక నుండి నేను రాజేశ్వరి అత్తయ్య గారు ఇచ్చిన బిజినెస్లో చూసుకుంటానని చెప్పాను కదా, అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కానీ శ్రీ. డాడ్, నేనే కాదు, తమ్ముడు కూడా బిజినెస్లోకి రావాల్సిందే. ఇంతకు ముందులా నేను చిల్ అవుతాననే రైట్ వాడికి ఇంక లేదు. వాడు చేసిన పనికి ఆ అమ్మాయికి న్యాయం చేయాలన్నా, వాడిక్కడి నుంచి బాగుపడాలన్నా వాడు బిజినెస్లోకి వచ్చి పని చేయాల్సిందే. మీ పక్క నుండి నేర్చుకోవాల్సిందే. నువ్వు చెప్పిందే నేను చెప్దాం అనుకున్నాను శ్రీ. వాడిని బిజినెస్లో ఇన్వాల్వ్ చేయాలని నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. అలాగే చేద్దాం. కానీ మీ అత్తగారి బిజినెస్లో పడి మన బిజినెస్ గురించి పట్టించుకోవా? డాడ్, నేను అల్లుడిని కాకముందు మీకు కొడుకుని. నాకు అన్ని బాధ్యతలు గుర్తున్నాయి డాడ్. నేను ప్రతిదీ ఫాలోఅప్ చేస్తాను. దాంతోపాటు ఇంక నుంచి మనం ఖచ్చితంగా తమ్ముడికి కూడా పని నేర్పాల్సిందే. సరే నాన్న, రిషి విషయం మనం అనుకున్నట్టే చేద్దాం. డోంట్ వరీ. మొత్తానికి కొత్త కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నావు. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ డాడ్. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మన బిజినెసే కాదు,
మన కుటుంబానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎస్, గో అహెడ్. థ్యాంక్ యూ. వేదా, నా ఫోన్ ఎక్కడా కనిపించట్లేదు. అక్కడే ఉంటుంది చూడండి. అక్కడే అంటే ఎక్కడా? రావచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, అక్కడే అంటే ఇక్కడ. మీరు నైట్ ఇంటికొచ్చే ముందు ఐ హాస్పిటల్కి వెళ్ళి సైట్ చెక్ చేయించుకుని రండి, సరేనా? నాకేం సైట్ లేదు. నిజానికి నేను పిలిచింది ఫోన్ కనిపించక కాదు, మరి దీనికి. వదులు శ్రీ. అరే, కొత్త కంపెనీకి వెళ్తున్నాను, కొత్తగా ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమివ్వాలి? నీకు తెలీదా? వదలండి. అత్తయ్య, అది ఈ రోజు నుంచి ఆయన మా కంపెనీ స్టేకప్ చేయబోతున్నారు. ఓ, మొత్తానికి కొత్త బాధ్యతలు తీసుకుంటున్నాడన్నమాట. మంచిది శ్రీ. మరి మీ కంపెనీలో కొత్త యువరాజుకి ఈ యువరాణి హారతిచ్చి సాగనంపాలి కదా, సాగనంపుతావా? దేవుడి దగ్గర దండం పెట్టుకుందరు, రండి. అత్తయ్య, మీ అబ్బాయికి మీ చేతుల మీదుగా హారతిచ్చి పంపండి. ఈ యువరాజుకి ఈ యువరాణి కన్నా ఈ మహారాణి ఆశీస్సులే బలంగా కావాలి. అది కాదమ్మా. ఏమీ కాదు, మీరివ్వండి. మామయ్య, మీరైనా చెప్పండి. నిజమే పార్వతి, నేను కూడా అదే అనుకున్నాను. శ్రీకి నువ్వే హారతివు, నువ్విస్తేనే బాగుంటుంది. ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు చూడలేక చస్తున్నాం. అయినా ఇంటి ఆడబడుచు నేనున్నాను కదా, నేనివ్వచ్చు కదా. నన్ను కాదని దానికి ఇవ్వడమేంటి? అంతేలే, నేనెవ్వరికీ అవసరం లేదనుకుంటా. మీ బెస్ట్ ఆఫ్గా ఎప్పుడు మీ ఆలోచనల్లోనూ, మీ పనుల్లోనూ, మీ కష్ట నష్టాల్లోనూ తోడుగా ఉంటాను. ప్రేమతో చెప్తున్నాను, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వేద. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ డాడ్.
బాగా ఆనందపడు లోక్నాథ్. ఇక ఈ ఆనందం నీకెన్నో రోజులుండదు. త్వరలోనే రచ్చ మొదలు పెడతాను. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. కార్తీక్, కార్తీక్, ఏంట్రా ఈ సిగరెట్ స్మోకింగ్ కూడా మొదలు పెట్టావా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? త్వరగా పోవాలనుకుంటున్నాను. త్వరగా నాకు చావు రావాలనుకుంటున్నాను. అంతకు మించి నాకేమీ వద్దు. నా మాట విను బాబు, దయచేసి ఇవన్నీ ఆపే. నేను అదే చెప్తున్నాను. దయచేసి ఇంత విషయం ఇచ్చి నా ప్రాణాన్ని ఆపేయండి. నా వల్ల కావటం లేదు. అక్క, నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకొక విషయం చెప్పాలక్క. ఏంటి పార్వతి? శ్రీ రాజేశ్వరి గారి కంపెనీలన్నీ ఈ రోజు నుండి టేకప్ చేసుకుంటున్నాడక్క. ఇంకా వీణా రిషిలకు కూడా ముహూర్తాలు పెట్టించాము. ముహూర్తం పెట్టించారా? బాబా బాబా, సూపర్ సూపర్. ఇంకే, అక్కడ పెళ్లి మేళం, ఇక్కడ సావు మేళం, రెండు ఒకేసారి మోగాలి. మోగుతాయి కూడా. అక్క అక్క, నేను కార్తీక్ గురించి చెప్పడానికే కాల్ చేశాను. వీడి పరిస్థితి అస్సలు ఇక్కడ బాలేదు. మనిషి మనిషిలా లేడు. తాగుతూనే ఉన్నాడు. నా మాట అస్సలు వినడం లేదు. అక్క, ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వక్క. అమ్మ నీతో మాట్లాడుతుందంట కార్తీక్. నాకెవరితోనూ మాట్లాడాలని లేదు. మాట్లాడను కూడా. మీరు గొప్పోళ్లే, నేనే యదవని. కాబట్టే ఇలా తయారయ్యాను. చావులు చేస్తారు, పెళ్లిళ్ళే చేస్తారు, మీ ఇష్టం. ఎందుకంటే మీరు గొప్పోళ్ళు. మీ వల్లే నాకు వచ్చాయి ఈ తిప్పులన్నీ. వీణా, వచ్చే వీణా, నా బంగారం కదా, బావ దగ్గరకు వచ్చేయి. పార్వతి, నేను తర్వాత కాల్ చేస్తాను. సరస్వతి, నేను లోకనాథ్ని. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగడానికి ఫోన్ తీసుకోలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నీకు నచ్చినప్పుడే రా. రిషిని కలిసి వాడి పెళ్లికి ఖచ్చితంగా వస్తానని మాటిచ్చావంట కదా, దానికి మాత్రం తప్పకుండా రా సరస్వతి.
ప్లీజ్. ఒక తల్లిగా నీకు తెలుసు కదా వాడి లైఫ్లో పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో. ఆపండి. ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. వాడు చేసిన తప్పుకి పరిష్కారమే ఈ పెళ్లి. నేను కోపంతో ఎంత రగిలిపోతున్నా సరే వీణకి న్యాయం జరగాలన్నా ఒక్క మాట వల్లనే ఆగిపోతున్నాను. మాటిచ్చాను కాబట్టి వస్తాను. నేనొచ్చాక మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను ఆపాలి, పట్టుకోవాలి అని చూశారో కథని మీరు ఊహించని విధంగా మలుపు తిప్పుతాను. జాగ్రత్త. ఆ ఇడియట్ని నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవా? నాకంతకు మించి వేరే దారి లేదు బావా. తెల్లవారుగానే గుళ్ళో మన పెళ్లి. వచ్చే బిణ. నేను నీకు తగిన దాన్ని కాదు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.